ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కుండను తయారు చేసే ఎన్నికల ప్రచారంలో వినూత్న ప్రచారం మొదలుపెట్టారు. కుండ సామాన్యుల ఇంటిలో ఉంటుందని, అదే నాకు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు పాల్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అధ్యక్షులు కేఏ పాల్ తనకి కేటాయించినటువంటి కుండ గుర్తు మనం అయితే చూస్తున్నాం కదా. కుండని తయారు చేస్తూ కేఏ పాల్ ప్రస్తుతం అయితే ఇదొక వినూత్నమైనటువంటి ప్రచారానికి దారి తీసినటువంటిది అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గత ఎన్నికల్లో హెలికాప్టర్ గుర్తుండేది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కొండ గుర్తు ప్రకటించినటువంటి నేపథ్యంలో తానే స్వయంగా కుండను తయారు చేస్తూ మొత్తం, ఎందుకంటే చలవగలితే దీంట్లో నీళ్లు పోస్తే చాలా చల్లగా ఉంటాయి, ఓట్లతో ఈ కుండంతా నింపేయండి అనేది కేఏ పాల్ చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో స్వయంగా ప్రతి సామాన్యుల ఇంట్లో కూడా ఈ కుండ అనేది ఉంటుంది, మంచినీళ్ళకి సంబంధించి వాడుతూ ఉంటారు. దీన్ని తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే కేఏ పాల్ ప్రస్తుతం అయితే ఈ కుండని తయారు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఏం సార్, ఇది వినూత్న ప్రచారం అనుకోవాలా ఏంటి, మీరు స్వయంగా తయారు చేస్తున్నారు? మన గుర్తు హెలికాప్టర్ని తీసేసుకొని మోసం చేశారు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు ప్రధాన పార్టీలు. దేవుడు ఏం చేశాడు, ఉగాది రోజుని అద్భుతమైన సింబల్, కామన్ సింబల్ మన రాష్ట్రానికి ప్రజాశాంతి పార్టీకి కొండనిచ్చాడు. కొండ దేనికి? ప్రతి ఇంటిలో కొండ, అది కూడా ఉగాది రోజుని. యేసు ప్రభు ఏమన్నాడంటే, కుమ్మరవాణి యొద్దకు వెళ్ళుము. ఆయన చూశాడే ఎంత చక్కగా కొండ చేశాడో. నేను దూరం నుండి చూస్తున్నా, దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత అద్భుతంగా ఏ విధంగా కొండని చేయగలిగాడు. కొండకి ఏ విధమైన షేప్ వచ్చిందో, ఒక మట్టి ఏమి కానీ మట్టి, అలాగే మన జీవితాలకు ఆ షేప్ రావాలి. మన కుటుంబంలో కుండ లాంటిది ఏ విధంగా మంచినీరు ద్వారా, నేను ఇందా చెప్పాను ప్రెస్ మీట్లో, ఫ్యాన్ ద్వారా ఉరేసుకొని 100 మంది చనిపోయారు, 1000 మంది. సైకిల్ మీద పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి 100,000 మంది చనిపోయారు. హస్తంలో దీవెన లేక 100,000 మంది చనిపోయారు. కుండ ద్వారా ఒక్కరు చనిపోయారా? ప్రపంచంలో ఎక్కడైనా? అమెరికాకి కుండ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకు? సైంటిస్టులు, డాక్టర్స్ రిఫ్రిజిరేటర్ వాటర్ తాకండి అని మన ఇండియాలో విదేశాల్లో చెప్తున్నారు. కుండ నీళ్ళు తాగండి. ఎందుకది? ఈ నినాదమే మీ ఎన్నికల అస్త్రమా రేపు ప్రచారంలో భాగంగా? ఇంకేటి, గెలిచిపోయాం. కొండని తెలియని వారు ఎవరైనా ఉన్నారా? కొండ లేని వారు ఎవరైనా ఉన్నారా? మాకు సింబల్ ఇవ్వకుండా ఆపగలిగారు ఎవరైనా? అందుకనే ప్రతి ఒక్కరు గుర్తించుకోండి, కొండ గుర్తుకు ఓటేయడమే కాదు, 100 మందితో కొండ గుర్తుకు ఓటేయించుకొని ఆశీర్వాదాలు, శాంతి పాలన, ఇంకా చాలా చాలా కొటేషన్స్తో మీ ముందుకు వస్తాను. దీవెనలు, ఆశీర్వాదాలు. 2019 ఎన్నికల్లో పాలు అనేకమైనటువంటి వినూత్న ప్రచారాలు చేశారు. మరి మీ ఓటు, మీ గుర్తుని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజలకు తెలియడం కోసం ఏ విధంగా చేయదలిచారు? అప్పుడు టైం లేదండి. 1 వీక్ 2 వీక్స్లో ఎవరైనా గెలుస్తారా? ఇప్పుడు నేను గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు, ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, తిరిగి చూడండి. 10th ఇంటర్మీడియట్ 3 years ago 2021 ఏప్రిల్, ఆంధ్రప్రదేశ్లో 1,50,00,000 మంది ప్రాణాలు పోతాయి కరోనా టైంలో అని ఎలక్షన్ ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ చేయించాను. గుర్తుందా మీకు? అప్పుడు మీరు 10th ఇంటర్మీడియట్ అందరూ ఇప్పుడు ఓటర్లు. మీ జీవితాలు మార్చాను, కాపాడాను. అలాగే రైతుల కొరకు పోరాడాను, స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడి ఆపాను, ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ చేయించాను. మీ జీవితాలు అన్నీ మార్చి అభివృద్ధి చేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ల్యాండ్లో స్టేట్ క్యాపిటల్ కట్టి వాషింగ్టన్ డీసీని ఈ 15,000 ఎకరాల్లో దించేస్తా. ఒక్క నిరుద్యోగం ఉన్నాడు విశాఖపట్నంలో. ప్రజాశాంతి పార్టీని ఆంధ్రప్రదేశ్లో మీరు ఇప్పుడు కొండ గుర్తు కేసి 100 మందిని గెలిపించుకోండి. 35 గెలిచినా మనమే, వాళ్ళకి 70 వచ్చి మనకు 35 సీట్లు వచ్చినా మనమే ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి. లేదా ఇక్కడ ఎంపీ అయి సెంట్రల్ మినిస్టర్ అయితే ముఖ్యమంత్రి మన బీసీని ఎవరినో పెట్టి కావలసినంత అప్పులు తీర్చి అభివృద్ధి చేయగలను. మోదీ గారికి అవకాశం ఇచ్చాం, జగన్ గారికి అవకాశం ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం. మన అవకాశాన్ని మనం ఎందుకు ఒకసారి తీసుకోకూడదు? మన తలరాత్రి మనం ఎందుకు మార్చుకోకూడదు? సత్యాన్ని మనం ఎందుకు ప్రవేశించకూడదు? కొండని మనం ఎందుకు అందరికీ అందుకనే ఈ కొండ మీరు ప్రతి ఒక్కరికి చూపించండి. ఇప్పుడు నేను కొండను చేస్తున్నాను, వీరు వచ్చారు.
నేను అడిగాను ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ని, ఇలాగ మేము ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు అన్నారు. ఇప్పుడు పర్మిషన్ తీసుకొని మీటింగులు పెడతాం, గుర్తుని ప్రకటిస్తాం, చిహ్నాన్ని చూపిస్తాం అందరికీ. ఇంతవరకు మేము పర్మిషన్లు తీసుకోకుండా పార్టీ ఈరోజే మేము ఆరంభం కనుక ప్రెస్ మీట్కి పర్మిషన్ అవసరం లేదు కనుక మీకు మేము కరపత్రాలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మొత్తానికి చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో తమ ప్రజాశాంతి పార్టీ నుంచి కుండ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఓట్లు రాబడతాం, ఖచ్చితంగా మేమే అధికారం చేపడతామని వినూత్నమైనటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.